మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం బాగా యోగిస్తూ ఉంది. దశమంలో కేతు యొక్క సంచారం కూడా బాగా యోగిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితంగా మనకి చంద్రబల అనుకూలం కనిపిస్తుంది. తృతీయ స్థానం నుంచి ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ఈ వారం వీళ్ళకి చెప్పుకోదగింది ఏంటంటే రవి యొక్క ట్రాన్సిట్, రవి యొక్క సంచారం. మొన్నటి వరకు కూడా రవి కుజులో శని మొత్తం కలిసి పంచమ స్థానంలో ఉన్నది. ఏదైతే రవి యొక్క ట్రాన్సిట్ వీళ్ళకి ఉచ్చ క్షేత్రంలో కొంచెం ఈ వారం నుంచి కూడా మంగళవారం నుంచి 14వ తారీఖు నుంచి షష్టమ స్థానం అనుకూలించే స్థానంలోకి రావడం వల్ల కొన్ని కష్టాలు తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో కొన్ని డిక్రీజ్ అయ్యే ఆస్కారాలు మనకి చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దశమ స్థానంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇన్ జనరల్గా కేంద్ర స్థానం అయిన ఈ యొక్క స్థానంలో సమ్ డిస్సాటిస్ఫాక్షన్గా కొన్ని సార్లు ఉద్యోగ పరిస్థితుల్లో ఇస్తూ ఉంటాడు, కానీ మరి ఉద్యోగం లేకుండా అయితే చేయడు కేతువు. సో ఇలాగ దశమ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం సో మీరు అంటే పాతవి అంటే ఇది ఆల్రెడీ ఇంకా చేసాము, వీడికి కూడా మన మీద ఇంకా అవసరం తగ్గిపోయి అయితే మన బాస్కి లేదా టీం లీడర్కి మన మీద ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ లాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నప్పటికీ బట్ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అయితే ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు కేతు వల్ల ఉన్నాయి. ఈ వారం 3, 4, 5, 6 స్థానాల సంచారంలో ఆదివారం, శుక్ర, శనివారాలు ఈ 3 రోజులు అనుకూలంగా ఉంది వృశ్చిక రాశికి. వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. సో అలాగే రాశ్యాధిపతి శని ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన పంచమంలో ఉన్నారు. సో తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ ఏదైతే ఒక విషయం గురించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దాన్ని రీచ్ అవ్వడం కోసం ఎక్కువ ఎఫర్ట్స్, చాలా కృషి అనేది ఎక్కువ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అంత సులువుగా మన వర్క్ ప్రోగ్రెస్ కానీ మన వర్క్ క్వాలిటీ కానీ ఇది కొంచెం అంత బెటర్మెంట్ పొజిషన్లో వెళ్ళే ఆస్కారాలు ఇక్కడ చాలా వాటికి సంబంధించి ట్రెక్కింగ్స్ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇక్కడ అంత అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువే ఉన్నాయి.
సోమ మంగళవారాల్లో అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం. అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం మనకి జనరల్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మళ్ళీ ఆ రాశ్యాధిపతి శని పంచమ స్థానంలోనే ఉన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా, అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఈ షష్టగ్రహ కూటమి అవటం, తర్వాత రవి కుజులు కలవటం, ఇప్పుడు బుధుడు శని కుజుడు అక్కడ ఉండటం, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో ప్రస్తుతం ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ అంత ఇన్వెస్ట్మెంట్స్ని అంత ఓవర్ స్పీడ్తో కానీ, లేకపోతే వాటి వల్ల మీకు కొంచెం మేజర్ బెనిఫిట్ కలిగే ఆస్కారాల్లో కానీ కొంచెం అవకాశాలు తక్కువే ఉంటాయి అన్న విషయం గమనించాలి. బుధ గురువారాల్లో మనం చూస్తే చంద్రుడు శని కుజ బుధులు మొత్తం నలుగురు కూడా ఇక్కడ శత్రుగ్రహ కూటమి పశ్చిమ స్థానంలో జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఈ సంతానపరమైన విషయాల్లో కొంచెం కేర్గా ఉంటూ ఉంటాం, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అన్న విషయంలో కొంచెం ఆ యొక్క ఆందోళన తగ్గించడం చాలా మంచిది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుజుడు ఉన్నాడు, శని ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ఏ గ్రహం యోగిచ్చే గ్రహాలు కావు. సో కాబట్టి ప్రస్తుతం పరిస్థితుల్లో ఓకే, వర్క్లో పెద్ద పెద్దగా మనం కమిట్మెంట్స్కి సంబంధించి మాట ఇవ్వద్దు, చేసి చూపిద్దాం, 60% అన్నాం, 70% వస్తే మంచిదే అవుట్పుట్ అన్నట్టుగా కొంచెం మీరు జాగ్రత్తగా ముందుకెళ్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, అక్కడ రవి కూడా యోగిస్తారు. సో కన్ఫామ్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించిన శుక్రుడి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇది మ్యారేజ్ టెల్ లైఫ్కి, బిజినెస్ లైఫ్కి అంత అనుకూలత కాదు. కానీ డెఫినెట్లీ మీరు ఎదుర్కొంటున్న కొన్ని శత్రుపరమైన కొన్ని సందర్భాల్లో మీకు ఎదురవుతున్న సమస్యల రీత్యా వాటిని డిక్రీజ్ చేయడానికి మాత్రం రవి బలం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఒక పక్క అష్టమంలో గురుడు కూడా ఉన్నారు. మళ్ళీ అష్టమంలో గురుడు కూడా ఉన్నారు. పంచమ స్థానంలో ఈ గ్రహాలు యోగించట్ల, అష్టమంలో ఒక పక్క గురుడు ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్ ఇవి మనం నమ్ముకుంటే మాత్రం అనవసరంగా చాలా వరకు మీరు చాలా తప్పు చేసేనే అనిపించే స్థితిలో ఉంటారు. కాబట్టి ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకుంటూ, అలాగే శనగలు ఉడికించినవి ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయంలో ప్రసాదంగా అక్కడ నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచడం, దేవానాంచ ఋషినంచ చదువుకోవటం, ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవడం, మీ ఇష్టదైవానికి అభిషేకాలు ఎక్కువ చేయించడం ఆ వారానికి సంబంధించి చేస్తే వృశ్చిక రాశికి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.